బంగారం ధరలపై ఇప్పుడు కొత్త వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనా తన దగ్గర దాచుకున్న బంగారాన్ని మార్కెట్లోకి వదిలిందట. దీంతో పసిడి ధరలు భారీగా తగ్గుతాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచంలో బంగారం కొనుగోలులో కీలకంగా ఉన్న చైనా 2025 జూన్లో పసిడిపై పెట్టుబడులు పెట్టడం తగ్గించుకుంది. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో చైనా రికార్డు స్థాయిలో బంగారం మీద పెట్టుబడులు పెట్టింది. అయితే ఇప్పుడు బంగారం మీద పెట్టుబడులు పూర్తిగా తగ్గించుకుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపిన నివేదిక ప్రకారం 2025 మొదటి 6 నెలల్లో డ్రాగన్ కంట్రీ 64,000 కోట్లకు పైగా బంగారం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసింది. ఇది దేశ చరిత్రలోనే అత్యధిక పెట్టుబడిగా రికార్డుల్లోకి ఎక్కింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుదల చూసి సామాన్యులకు చుక్కలు కనిపించాయి. జూన్లో బంగారు ఆభరణాల హోల్సేల్ డిమాండ్ 10% తగ్గింది. కొనుగోలుదారులు బంగారం అంటేనే భయపడే స్థితికొచ్చారు. ఈ పరిస్థితుల మధ్య చైనా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్లో చైనా 90 టన్నుల బంగారాన్ని మార్కెట్లో విక్రయించింది. దీంతో బంగారం ఎక్కువగా అందుబాటులోకి వస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో డిమాండ్ తగ్గి ధరలు కూడా భారీగా తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేశారు. అయితే చైనా మార్కెట్లోకి వదిలిన బంగారం గత 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే తక్కువ. ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో మొత్తం 678 టన్నుల బంగారం మాత్రమే సేల్ అయింది. గతేడాది కంటే 18% తక్కువ అని చెప్పొచ్చు. ఇక చైనా బంగారాన్ని అధిక మొత్తంలో దాచుకోవడంతో 2025 మొదటి 6 నెలల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2016 తర్వాత ఇంత వేగంగా ధరలు పెరగడం ఇదే తొలిసారి. చైనా సెంట్రల్ బ్యాంక్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 8వ నెలలో కూడా బంగారం కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే 19 టన్నులు కొనుగోలు చేసింది. దీంతో చైనా బంగారం రిజర్వులు 2,299 టన్నులకు చేరుకున్నాయి. ఇక 2025 మేలో చైనా 89 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. ఇది ఏప్రిల్ నెలతో పోలిస్తే 21% తక్కువ. గత ఏడాది మేతో పోలిస్తే 31% తక్కువ. నగల డిమాండ్ తగ్గడం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. చైనా ప్రజలు బంగారాన్ని కేవలం నగలుగా కాకుండా పెట్టుబడి వనరుగా చూస్తారు. దీంతో బంగారం సంబంధిత రంగాల్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు కూడా బంగారాన్ని బలమైన పెట్టుబడి ఎంపికగా నిలబెడుతున్నాయి. చైనాలో పెరుగుతున్న బంగారం కొనుగోళ్లు ప్రపంచ డిమాండ్ను పెంచుతున్నాయి. భారత్లో బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం పెరుగుతున్న అమెరికన్ డాలర్ విలువ కావచ్చు, ట్రెజరీ యాల్డ్ కారణం కావచ్చు, బంగారం ధరలు తగ్గే ఛాన్స్ ఉంది. మరి గుర్తు పెట్టుకోండి, ఇవి అంచనాలు మాత్రమే. బంగారాన్ని ఎవరైనా ఎప్పుడైనా సేఫ్గా, సెంటిమెంట్గా భావిస్తారు. బంగారం ధర తగ్గుతుంది అంటే ఏమో చెప్పలేం, కానీ తగ్గినా కాస్త తగ్గుతుంది, భారీగా పెరుగుతుంది. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించి మీ అడ్వైజర్ సలహాతో చేయండి. సరేనా?